క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఈ చిత్రం ఈరోజు పాటల రికార్డింగ్ కరుణాకర్ గారి సంగీత దర్శకత్వంలో కులశేఖర్ గారు రచించినటువంటి పాటలతో ఒక మంచి సంగీతభరితమైనటువంటి ప్రేమ కథా కావ్యాన్ని విజయదశమి సందర్భంగా ప్రారంభిస్తున్నాం. గోవర్ధన్ ఈజ్ ఆల్రెడీ చైనాలో కరాటే, యాక్టింగ్, డ్యాన్స్ అన్ని ప్రాక్టీస్ చేశారు 2 years నుంచి. సో అపర్ణ మిస్ ఆంధ్రాగా పార్టిసిపేట్ చేసి అందులో మా క్యారెక్టర్కి అనుగుణంగా ఉందని ఆ క్యారెక్టర్ని ఎంచుకోవడం జరిగింది. ఈ చిత్రం తప్పకుండా సంగీతభరితమే కాకుండా ఎంటైర్ ఫ్యామిలీ, యూత్, లవ్ అందరికీ అన్ని విధాలుగా నచ్చే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓం మా డొంగురు క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1 నాకు అందులో రమేష్ గారు నిర్మాతగా, వెంకట సతీష్ గారు దర్శకులుగా ఉన్నారు. వారిద్దరూ నాకు ఈ సినిమాకి సంగీతం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి ప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయండి. ఆల్రెడీ 2 కంపోజ్ చేయడం జరిగింది, ఇవాళ రికార్డింగ్ జరుగుతోంది. దీంట్లో కులశేఖర్ గారు, మైఖేల్ అండ్ వసంత్ కుమార్ వీళ్ళు ముగ్గురు రచిస్తున్నారు 6 పాటల్ని. ఇంకా టిప్పు, రంజిత్, ఉమానేహ, కెనిన్ అండ్ రాహుల్ ఇందులో గాయకులుగా వర్క్ చేస్తున్నారు. విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, ఇది మన ఓం మా డొంగురు క్రియేషన్స్ నెంబర్ 1 ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాతగా వారా రమేష్ కుమార్ గారు, తర్వాత మన డైరెక్టర్ గారు వెంకట్ సతీష్ గారు ఒక మంచి కాన్సెప్ట్ నాకు చెప్పి యాజ్ ఎ ఫ్రెషర్ నన్ను ఈ కాన్సెప్ట్లో సెలెక్ట్ చేసినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి. యూత్ని, తర్వాత ముఖ్యంగా మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ మూవీ చాలా బాగుంటుందని అనుకుంటున్నామండి. చేసిన వారందరికీ డొంగురు క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 బ్యానర్ పై డైరెక్టర్ సతీష్ గారు అండ్ నిర్మాత రమేష్ కుమార్ గారు అందరికీ ధన్యవాదాలు ముందుగా. ఎందుకంటే నన్ను మిస్ ఆంధ్రాలో చూసి ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుంది అని అనుకుని నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఒక స్టార్ట్ చేస్తున్న నా మూవీని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ముందుకు వస్తున్నాను. కంపల్సరీ నాకు తెలిసినంత వరకు ఈ కాన్సెప్ట్ ఇప్పటివరకు ఎక్కడ రాలేదు. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎగ్జైట్మెంట్తో ఉన్నాను, చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను వెండి తెరపై కనిపించలేదు. ఫస్ట్ టైం సతీష్ గారి ఈయన ఆశీర్వాదంతో ఫస్ట్ టైం నేను తెర మీదకి వస్తున్నాను.